హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఓకే, ఐపీఎల్ సీజన్ అయితే మొత్తానికైతే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. అది రేపటి నుంచి 22 మార్చిని అయితే జరుగుతుందనమాట. ఈ ఫస్ట్ మ్యాచ్ ఎంత ఈగర్లీగా ఉండే మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ టైం ఈ టీం గెలుచుంటే బాగున్ను అని అంటే ప్రతి ఒక్కరు అనుకునే ఒక టీమే, అదే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. సో ఆర్సీబీ మ్యాచ్ ఈసారి కప్పు నమ్డే అనడానికి ఏమాత్రం తక్కువ లేకుండా ఈసారి అయితే టీం ఉంది. సో ఆ టీంలో కూడా చాలా అంటే చాలామంది ఫామ్లో ఉన్నారు. సో ఫస్ట్ మ్యాచ్ డీటెయిల్స్కి వచ్చి చూసినట్టయితే మనకి ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, ఇది ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది రేపు. అండ్ దట్టు ఈ మ్యాచ్ ముందు మనకి సెరిమోనీ ఉంటుంది, వార్మింగ్ సెరిమోనీ. అది ఎలా ఉండబోతుందో మరి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం అంతకుముందు అంటే చాలా బాగా జరిగింది అహ్మదాబాద్ స్టేడియంలో, నరేంద్ర మోదీ స్టేడియంలో. మరి ఈసారి ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది కాబట్టి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. సో ఇదంతా పక్కన పెడితే చాలామంది కుర్రోళ్ళకి కానీ చాలామంది పెద్దోళ్ళకి కానీ క్రికెట్ లవర్స్ కానీ క్రికెట్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి మాత్రం ఐపీఎల్ అనేది ఒక చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఒక 72 మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. మ్యాక్సిమం ఒక 2 months వ్యవధిలో అయితే ఉంటాయి. ఈ మ్యాచెస్ చాలా అంటే చాలా ఈగర్లీ, చాలా ఏంటంటారు ఎలా అవుతాయో ఎటువైపు మ్యాచ్ మళ్ళుతుందో తెలియదు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో అలాంటి మ్యాచ్ రేపు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అందులో మెయిన్ మ్యాచ్ ఆర్సీబీకి ఈసారి కప్పు నమ్డే. ఎందుకంటే కోహ్లీ గారు ఇటు మనం చూసుకున్నప్పటికీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ అంతకుముందు మ్యాచ్లు ఉండేవి కానీ చాలా అంటే చాలా మంచి రికార్డ్స్ అయితే సెట్ చేశాడు. సో అదే ఊపులో కానీ ఏమాత్రం ఈసారి ఆర్సీబీని కానీ గెలిపించాడా, ఫైనల్లో మళ్ళీ చేరుకుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. అయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ అయితే జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్. సో 7:30కి అయితే జరుగుతుంది అనమాట. ఈడెన్ గార్డెన్స్ నార్మల్గా చూసుకున్నప్పటికీ చాలా పెద్ద స్టేడియం. సో ఆ స్టేడియంలో మరి పరుగులు వరద ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ప్రజెంట్ వెదర్ కండిషన్ చూసుకున్నప్పటికీ 70% ఆఫ్ టైంలో వర్షం పడే అవకాశం ఉందంట. సో మ్యాక్సిమం పడే అవకాశం లేకుంటే బాగుండు, పడకుంటే ఉంటే బాగుండు, ఎందుకంటే చాలా మంచి మ్యాచ్ కాబట్టి. సో మెయిన్గా ప్లేయింగ్ 11 అసలు ఏది ఉండబోవచ్చు, అసలు ఎలా ఉంటుంది అనేసి మనం చిన్న బ్రేకప్ అయితే చేద్దాం. ప్లేయింగ్ 11 కోల్కతా నైట్ రైడర్స్. సో కోల్కతా నైట్ రైడర్స్లో క్వింటన్ డికాక్ ఓపెనర్ పక్కా అండ్ సునీల్ నారాయణ, వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉంటుందంటే రచ్చ అయిపోద్ది. పవర్ ప్లేలో ఇష్టానుసారంగా రన్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. సో మరి పవర్ ప్లేని ఎలా ఆపుతారు అనేది ఆర్సీబీ బౌలర్స్ మీదే ఉంది. అండ్ తర్వాత అజింక్య రహానే న్యూ కెప్టెన్, ఆయనకి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ లాస్ట్ టైం చెన్నైతో ఆడి మంచి రికార్డ్స్ కూడా సెట్ చేశాడు. అయిపోయింది అనుకున్న టైంలో ఆయన మళ్ళీ వచ్చాడు ఐపీఎల్కి వచ్చి ఇప్పుడు ఏకంగా కెప్టెన్ అయ్యాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన మూవ్ అనమాట కేకేఆర్ తీసుకోవడం వల్ల. అండ్ తర్వాత వెంకటేష్ అయ్యారు ఏ టైంలో వస్తాడో అనేది తెలియదు, ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్కువగా యూజ్ చేశారు లాస్ట్ టైం కేకేఆర్. సో మరి ఈ టైం ఎలా యూజ్ చేస్తారనేది చూడాలి. అండ్ రింకు సింగ్ సంగతి తెలుసులే మనకి, ఇంకా హార్డ్ హిట్టరు. ఏం కానీ ఆయనకు లాస్ట్ ఒక 5-6 బాల్ దొరికాయనుకో 5-6 బాల్ 6లే కొడతాడు, అలాంటి ప్లేయర్ రింకు సింగ్. సో చాలా గట్టిగా ఉందబ్బా. అండ్ ప్లేయింగ్ 11 అండ్ ఆండ్రీ రసూల్ సంగతి తెలుసు, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మడతెట్టేస్తాడు ఇంకా. సో మరి వీళ్ళు మెయిన్గా గట్టిగా పోటీ ఇస్తారు బ్యాటింగ్ సైడ్. అండ్ రమన్దీప్ సింగ్ ఆల్సో, హర్షిత్ రాణా మంచి బౌలరు, వరుణ్ చక్రవర్తి లాస్ట్ మన ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాము, ఆయన మిస్టరీ స్పిన్ ఎలా ఉంటుందో, ఏ టైంలో ఎటేస్తాడో తెలియదు, బాల్ అస్సలు అనుకోకుండానే వికెట్ అయిపోతుంటుంది. సో వరుణ్ చక్రవర్తి చాలా క్రూషియల్ అవుతాడు కేకేఆర్కి, ఇదివరకు కూడా అయ్యాడు. అండ్ తర్వాత వైభవ్ అరోరా గుడ్. అండ్ స్పెన్సర్ జాన్సన్లో ఒక మంచి కీ రోల్ ఉంది. మంచి టైంలో పవర్ ప్లేలో వికెట్స్ అయితే తీసే అవకాశాలు ఉన్నాయి మరి స్పెన్సర్ జాన్సన్ దగ్గర కూడా. మరి చూద్దాం. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ వచ్చేసరికి నాకు తెలిసి మనీష్ పాండే కానీ మయాంక్ మార్కండే కానీ నాకు తెలిసి వీళ్ళని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లేయింగ్ 11 అయితే ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. బట్ ఈ ప్లేయింగ్ 11తో మేబీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై టు బీట్ ఆర్సీబీ అనేసి అయితే నాకు అనిపిస్తుంది. మరి ఆర్సీబీ ప్లేయింగ్ 11 కూడా మనం ఒకసారి చూడాలి కదా. ఆర్సీబీ ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఆఫ్ ద టైం విరాట్ కోహ్లీ ఓపెనర్. ఇది మనం
ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీగా ఓపెనింగ్ చేస్తాడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అండ్ ఈసారి మాత్రం కాంబో మారింది, ఫిల్ సాల్ట్ ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం డూప్లెసెస్ ఉండేవాడు. డూప్లెసెస్ మన కోహ్లీ గారు అయితే వేరే బాదులు కొట్టేవాళ్ళు, ఒకలాడితే ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకుని అయితే ఆడేవాళ్ళు. బట్ మరి ఫిల్ సాల్ట్ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఫిల్ సాల్ట్ కూడా మంచి బ్యాట్స్మెన్, మంచి ఓపెనర్ కూడా. అండ్ తర్వాత రజిత్ పటిదార్ ప్రెజెంట్ అయితే కెప్టెన్స్ చేస్తున్నాడు మనోడు. రజిత్ పటిదార్ కూడా ఒక మంచి బ్యాట్స్మెన్, క్రూషియల్ టైంలో ఆర్సీబీకి ఎన్నెన్నో విజయాలు అందించాడు. అండ్ కెప్టెన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. కెప్టెన్సీ రజిత్ పటిదార్ కెప్టెన్సీ చేసిన కోహ్లీ నేతృత్వంలోనే అంత అవుద్ది, అది మనం అవసరం లేదు. బట్ కెప్టెన్సీ మూవ్స్ ఉంటాయి కదా, అవి మనం చూడాలి. అండ్ లివింగ్స్టన్ సంగతి ఇంకేం చెప్పవసరం లేదు, ఉండుండే కొడుతుంటాడు బ్యాటింగ్లో. మరి ఇంకా బౌలింగ్లో కూడా చాలా క్రూషియల్ ఉంటుంది అనమాట లివింగ్స్టన్. అంటే టిమ్ డేవిడ్ వచ్చాడంటే ఊపిడే, మరి ఇంకా బాల్ కూడా కనిపించదు, ఆ విషయం అందరికీ తెలుసు. టిమ్ డేవిడ్ మనకి ముంబైలో ఉండేవాడు, బట్ ఈ టైము టిమ్ డేవిడ్ని ఆర్సీబీకి ఉంది. జితేష్ శర్మని చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంది మన ఆర్సీబీ. మళ్ళీ మంచి ప్లేయరు, అంటే లాస్ట్ టైం పంజాబ్లో గట్టిగా ఆడాడు అండ్ మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. మరి ఆర్సీబీ వైపు ఎలా ఆడుతాడు అనేది చూడాలి. చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి అయితే కొనుక్కుంది. మరి ప్లేయింగ్లోనే అయితే పక్కా ఉంటాడు, ఈ అమౌంట్ ఇచ్చి కొనుక్కుంది కాబట్టి ప్లేయింగ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ కృణాల్ పాండే క్రూషియల్ నాక్ అయితే ఆడుతాడు. అండ్ బౌలింగ్లో కూడా స్పిన్ మిస్టరీగా వేస్తాడు కాబట్టి అప్పుడప్పుడు రన్లు ఇచ్చినా మనకి వికెట్ అయితే దొరుకుతుంది. అండ్ తర్వాత భువనేశ్వర్ కుమార్, ఇది హైయెస్ట్ సూపర్ తోపు ప్లేయర్ ఎవరైనా కొన్నారు అంటే ఈ యాక్షన్లో అది భువనేశ్వర్ కుమార్ అనేసి అయితే నేను చెప్తా. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ మనకి ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చినప్పుడు చూసుకున్నప్పటికీ ఎస్ఆర్హెచ్లో ఆయన విధ్వంసం ఎంత అంత కాదు, పవర్ ప్లేలో వచ్చి ఆ స్వింగ్ ఎవరికి ఇప్పటికీ రాదనమాట. మరి చూడాలి మరి ఎలా ఉంటుంది, భువనేశ్వర్ కుమార్ని ఎలా యూజ్ చేస్తారు, ఎటువంటి ఇంజురీస్ లేకపోతే వెల్ అనుకుంటున్నాను నేను ఆర్సీబీకి. అండ్ హాజిల్వుడ్ మ్యాక్సిమం ఆఫ్ ద టైం వికెట్ టేకర్ అనమాట. బట్ రన్లు ఇచ్చినప్పటికీ కూడా టాల్ ఉంటాడు కాబట్టి వికెట్ తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హాజిల్వుడ్ కూడా మంచి బ్యాటర్ ఆల్సో హాజిల్వుడ్. మరి చూడాలి. ఇంకా రక్షిక్ షలాము, ఈయన కూడా మరి ఇంకా మంచి స్పిన్నర్ బౌలరు. చూడాలి. ఎస్ దయాల్ సంగతి తెలిసిందే, ఎస్ దయాల్ రన్లు ఇచ్చినప్పటికీ వికెట్ టేకర్ అయితే ఉన్నాడు లాస్ట్ టైము. మరి చూడాలి. ఇంపాక్ట్ ప్లేయర్స్ నాకు స్వప్నశీల్ సింగ్ మనకు లాస్ట్ టైం కూడా ఒక మంచి నాక్ ఆడాడు అబ్బా ఆర్సీబీకి. అండ్ సుయేష్ శర్మ మిస్టరీ స్పిన్నరు, ఈయన మనకి వాళ్ళు కేకేఆర్ నుంచి వచ్చాడు. మరి చూడాలి సుయేష్ శర్మని ఎలా యూటిలైజ్ చేస్తారు. నాకు తెలిసి చాలా అంటే చాలా గట్టిగా ఉంది ఆర్సీబీ ఆల్సో. బట్ ఐ ప్రిడిక్ట్ ఏంటంటే ఆర్సీబీకి 70% ఆఫ్ ద టైము బ్యాటింగ్ ఫస్ట్ వస్తే వాళ్ళు మంచి గేమ్ని అయితే పెట్టే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ అని వచ్చిందంటే వాళ్ళని ఆపడం అంత ఈజీగా కాదు. అంటే అంత పెద్ద భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ ఇది కాస్త చూసుకునేటప్పటికీ తర్వాత పెద్ద బౌలర్స్ నాకైతే కనిపించలేదు. బట్ ఆర్సీబీ కానీ ఏమే కానీ ముందు బ్యాటింగ్ వచ్చిందనుకో తోపు ఆడిస్తుంది, అందులో మాత్రం ఏం డౌట్ లేదు. మరి చూడాలి ఎలా ఉంటుందో. అండ్ కేకేఆర్ ఆల్సో మంచి బౌలింగ్ టీము అండ్ బ్యాటింగ్ టీంతో ఉంది, ఈక్వల్గా ఉంది ఆర్సీబీతో పోలిస్తే. బట్ ఎనీవేస్ ఆర్సీబీ అయితే 50-50 ఛాన్సెస్ అయితే ఉంది ఆర్సీబీకి అండ్ కేకేఆర్కి. మరి చూడాలి. రేపు కానీ వర్షం పడకపోతే అద్భుతమైన మ్యాచ్ని మనం చూసే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఏ టీంని గెలిపిస్తున్నారు, లేకపోతే మీరు ఏ టీం గెలుస్తుంది అనుకున్నారు, మీరు ఏ టీం మీద అసలు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి కింద తప్పకుండా కామెంట్ చేయండి. మరి కోహ్లీ అయితే విజృంభిస్తాడనేసి అయితే నేను అనుకుంటున్నా. మరి వీళ్ళైతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.